తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ కావచ్చు దేశంలో ఎక్కడైనా ఏ గవర్నమెంట్ ఆఫీస్లో చూసినా లంచం ఇయ్యందే ఏ ఒక్క పని ఈరోజు జరగట్లేదు. లంచం ఇస్తేనే మంచం ఎక్కుతారు. వెనకడికి పెద్దలు సామెత చెప్తుండ్రు, అట్లున్నది ఈరోజు పరిస్థితి. ప్రతి దాంట్లో ప్రతి నెల సాధారణమైనటువంటి ప్రజలు కట్టేటటువంటి ట్యాక్సులతోని లక్షల జీతాలు దొబ్బిపోకుండా ప్రభుత్వ ఉద్యోగులు అవి జాలవన్నట్లు అక్రమ ఈ లంచాలకు ఆశపడి వేల కోట్ల ఆస్తులు అంతస్తులు సంపాదించుకుంటున్నారు. సామాన్యుని పుట్టగొడుతున్నారు. మరి వందల కోట్ల ఆస్తులు సంపాదించుకొని మరి వాళ్ళు ఏం చేస్తారో, ఎట్లా దీన్ని పాడవుతారో, ఎట్లా నాశనం అవుతారో తెలియదు. కానీ సాధారణ ప్రజల్ని మాత్రం పీల్చి పిలుస్తున్నారని మాత్రం చెప్పొచ్చు. ఇది ఒక్క శాఖలో కాదు, ప్రతి శాఖలో ఇదే. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇది ఈ భూములకు సంబంధించినటువంటి వ్యవహారాలు, రిజిస్ట్రేషన్ ఆఫీసులు కావచ్చు, తహసీల్దార్ ఆఫీసులు, వీటిలో ఇంకా ఈ దోపిడీ. పైసలు ఇయ్యందే ఏ ఒక్క పైలు కదలడం లేదు. అన్నీ కరెక్ట్ ఉన్నా కానీ ఏదో ఒక సాకు చూపుతారు. అదే 10,000 వాడాయి తెల్లారడికల్లా ఇది ఇక్కడ మారుస్తారు, అది అక్కడ మారుస్తారు. చూడవచ్చు మనం ఒకసారి. ప్రధానమైనటువంటి వార్త వచ్చింది వెలుగు పేపర్లో. చేయి తడిపితేనే రిజిస్ట్రేషన్, రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్టర్ల దందా. ఒక రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, ఇది దేశవ్యాప్తంగా ఉన్నది. సబ్ రిజిస్టర్లు కావచ్చు, రిజిస్టర్లు కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, ఇట్లా ప్రతి దాంట్లో చెయ్యి దడపందే ఏ ఒక్క ఫైల్ ముందుకోదు. ఎట్లా తయారైందంటే ఈ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు ముఖ్యంగా మీ సేవ కేంద్రాలతోనే డైరెక్ట్గా టైఅప్ అయిపోతారు. ఏమున్నా లావాదేవీలు అక్కడనే జరపాలి. ఏమని ఉంటే పొద్దుమికలు ఎన్ని రిజిస్ట్రేషన్లు వచ్చినాయి, ఎవడెవడు ఎంత వచ్చిండు, నీకెంత నాకెంత అని మూటాలు చదువుకొని పోతుంటారు. కలకలం రేపుతున్న హనుమకొండ ఘటన. డాక్యుమెంట్ రైటర్ల నుంచి సబ్ రిజిస్టర్ల ఖాతాకు ఏకంగా 42 లక్షలంట. డాక్యుమెంటు కొట్టేటటువంటి రైటర్ల నుండి 40 లక్షల రూపాయలకు పైగా సబ్ రిజిస్టర్ అకౌంట్కు బదిలీ అవుతున్నాయంట. ఏవోనబ్బా సొత్తు, ఏం కట్టుకపోతారా సచ్చేటప్పుడు? ఈ రకంగా అవినీతి సొమ్ముని పోగేసి మీ పిల్లలకు పెడితే వాళ్ళకు కూడా మంచిది కాదు. ఇట్లా పేదోని పుట్టగొట్టి వేల కోట్ల ఆస్తులు సంపాదించుకుంటే ఎక్కడైనా యాక్సిడెంట్లు అయ్యి రకరకాల రోగాలు వచ్చి సస్తారు సన్నాసులారా. కమిషన్ ఇవ్వలేదని వందలాది డాక్యుమెంట్లు పెండింగ్. కొన్ని చోట్ల డాక్యుమెంట్ రైటర్లే ఏజెంట్లు, మరికొన్ని ప్రాంతాల్లో సపరేట్గా ఏజెంట్ల వ్యవస్థ. నేను ఇందాక చెప్పినట్లే నీవు కమిషన్ ఇవ్వలేవనుకో, ఆ డాక్యుమెంట్ 4 నెలలైనా 6 నెలలైనా సంవత్సరమైనా అది అక్కడనే ఉంటుంది. ఎలా ఎక్కడేసింది అక్కడ అన్నట్లు లంచం ఇస్తేనే ఫైల్ తెల్లారటికల్లా ముందుకు పోతుంది. ఇక లేకపోతే ఎక్కడన్నా పడితే ఎక్కడుంటే అక్కడనే ఉంటుంది అన్నట్ల. కొన్ని చోట్ల డాక్యుమెంట్ రైటర్లే ఏజెంట్లు, మరికొన్ని ప్రాంతాల్లో సపరేట్గా ఏజెంట్ల వ్యవస్థ. సబ్ రిజిస్ట్రేషన్ వ్యవస్థ ఉన్న అవగాహన కల్పించడంలో ఫెయిల్. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఇచ్చిన అమలు కాకుండా అడ్డుకుంటున్న యంత్రాంగం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా ఏసీబీకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ఇప్పటి వరకు ఏసీబీలో దొరికినటువంటి ఒక్క అధికారికి కూడా ఉపశమనం మనం కల్పించకుండా ఈ దాడుల్ని రోజు వేగవంతం చేయడంతో ఈ దొంగలంతా తీగలు అయితే డొంక కదిలినట్లు ఈ దొంగలంతా బయటపడుతున్నారు ఒక్కొక్కడు. మీ అయ్యే జాగిరి అన్నట్లు లక్షల జీతాలు దొబ్బిపోకుండా పేదోనికి మనకు సేవ చేయాలని చెప్తే మనల్నే పేదోని కడుపు కొట్టడానికి ఈ వ్యవస్థ మొత్తం తయారైంది. చూడండి ఎట్లున్నది. ఏదో దొరికినోడు దొంగ, దొరకనోడు దొర అన్నట్లు కొందరు దొరుకుతున్నారు. కానీ ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది. ఒక హన్మకొండనే హైలైట్ కింద చూడాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి రిజిస్ట్రేషన్ ఆఫీసర్ల నుంచి కింద స్థాయి ఆఫీసర్ల నుంచి చాలా అవుతుంది. ఒకడు కలెక్టర్ల వరకు ఇదే తంతు. ప్రతి ఒక్కరిని జేబు దడపాల్సిందే. చారణ కోడికి బారణ మసాలా అన్నట్లు అద్దెకర భూమి ఉన్నా కానీ లక్షల రూపాయలు దొబ్బిపోతున్నారు ఈరోజు. చూడొచ్చు
డాక్యుమెంట్ రైటర్ల ద్వారా అవినీతి దందా, హనుమకొండ సబ్ రిజిస్టర్ల ఖాతాల్లో 42 లక్షల బదిలీ. ఆయన ఇంట్లో సోదాలు చేస్తే ఇక చూడొచ్చు, పెద్ద ఎత్తున నగదు కావచ్చు, వెండి బంగారము ఆస్తులు అన్నీ బయటపడుతున్నాయి ఒక్కొక్కరి దగ్గర. ఏం తక్కువైంది, ఏం పోయే కాలం. 2 అధికారుల ఇండ్లలో ఏసీబీ సోదాలు, 24 లక్షల నగదు, 30 లక్షల డిపాజిట్ అమౌంట్ సీజ్ అంట. బంగారు వెండి నగలు కూడా 2 ఆఫీసర్ల ఇండ్లలో సోదాలు చేస్తే ఇట్లా పెద్ద ఎత్తున లక్షల రూపాయలు అక్రమ సొత్తు అయితే బయటపడిందంట పెద్ద ఎత్తున. రాష్ట్రంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయాలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. రిజిస్ట్రేషన్ సాఫీగా జరగాలన్నా, ఏదన్నా డాక్యుమెంట్ బయటకు రావాలన్నా ప్రతి దానికి లెక్క ముట్టాల్సిందే. చెయ్యి తడపనిదే సంతకం, కమిషన్ చెయ్యి తడిపితేనే సంతకం, కమిషన్ ఇస్తేనే రిజిస్ట్రేషన్ అనేలా పరిస్థితి తయారైంది. సర్కారు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా నో ఏజెంట్ పాలసీ అంటూ నిబంధనలు తెచ్చిన క్షేత్రస్థాయిలో మాత్రం పైరవికారులు, ఏజెంట్లు, డాక్యుమెంట్ రైటర్ల రాజ్యమే నడుస్తున్నది. ఒకవైపు అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తూ లక్షలు కోట్లు దండుకుంటున్న ఆఫీసర్లు, ఇంకోవైపు అన్ని సక్రమంగా ఉన్న ఫిక్స్డ్ కమిషన్ చెల్లిస్తేనే రిజిస్ట్రేషన్ పూర్తి చేయడం పరపాటిగా మారింది. అన్నీ కరెక్ట్ ఉన్నా కానీ ఇట్లా లక్షల రూపాయలు ఇవ్వందే ఏ ఒక్క పని అయితే జరగడం లేదు. వ్యవస్థలో మాత్రం మార్పు రావాలి. ఇంత చదువుకున్నారు, అవగాహన రావాలి. అరే పేదోనికి సేవ చేయాలి. లక్షల రూపాయల జీతం వస్తుంది ప్రతి నెల. మళ్ళీ ఇదేం పోయే కాలం. ఏది ఏమైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రము ఇటువంటి దొంగ అవినీతి అధికారుల భరతం పట్టే పని మాత్రం పట్టుకున్నాడని మాత్రం చెప్పొచ్చు. అందుకే ఇవన్నీ బయటికి వస్తున్నాయి.